కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని మనస్సు. ఏంటండి? దేవుని మనస్సు. దేవుని మనసు వేరు, మనుషుల మనసు వేరు, అపవాది మనసు వేరు. దేవుని మనసు ఎలాగుంటుందంటే అనేకుల కొరకు సర్వాన్ని నష్టపరుచుకుంటుంది, ప్రేమ చూపిస్తుంది, ప్రేమ కొరకు తను తానే అప్పగించుకుంటుంది, బలి అయిపోద్ది. దేవుని మనసు. దేవుని మనసు స్వార్థం లేనిది. ఏంటదమ్మా? స్వార్థం లేనిది. దేవుని మనసు సమానత్వం కలిగింది, అందరినీ ఏకరీతిగా ప్రేమించేది, నేను అనే తారతమ్యాలు స్వార్థం లేనిది, ధనాపేక్ష లేనిది దేవుని మనసు అండి. మనుషుల మనసు స్వార్థపూరితమైనది. ఏమండి? ప్రేమ కూడా లంచం కావాలంటది. ప్రపంచంలో అదే జరుగుతుంది. ఒక యవ్వన పిల్లలు ప్రేమించుకోవాలన్నా లంచాలతో నడుస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి సెల్ ఫోన్, తర్వాత డ్రెస్లో, బర్గర్లో, హోటల్లో, ఫంక్షన్లో, ఇవన్నీ కూడా లంచాలే కదా మరి. కాబట్టి అలాంటి గోల్డ్ చైన్లు, గోల్డ్ ఉంగరాలు అంటే మంచి మోడల్ వాచీలు, ఇవన్నీ లంచాలు. ఆ లంచాలు ఇస్తే ప్రేమ చూపిస్తారు అవతలోడికి, లేకపోతే లేదు. ఇలాంటి పాట కూడా ఉంటుంది కదా, ప్రేమ కూడా లంచం అని. మనుషులు మనసు అలాంటిది. మనుషుల మనసు ఎలాంటిది? స్వార్థమైంది, లంచం తీసుకునేది, ప్రతిదానికి కూడా మేలు ఆశించేది. ఇంకేం చేస్తుంది మనుషుల మనసు? ఏమండి? తన స్వార్థం కొరకు ఎవరినైనా నష్టపరచడానికి ఇష్టపడుతుంది. ఏమండి? తన సుఖం కోసం ఎంతమందినైనా సరే హత్య చేయించడానికి వెనకాడదు కదా. ఆఖరికి కన్న పిల్లల్ని, ఏమండి, ప్రేమించిన వాడి కోసం, వాడితో కులుగుతున్న వాడి కోసం భర్తనే కన్న పిల్లల్ని కూడా విషమేసి చంపిన వాళ్ళు చూస్తున్నాం. యూట్యూబ్లో, సీరియల్లో చూస్తున్నారు కదా, చూస్తున్నారు లేదా? అలాగే కట్టుకున్న భార్యను కూడా కుక్కర్లు వేసి ముక్కలు కోసి ఉడికించిన భర్తలు కూడా ఉన్నారు. ఏళ్ళేం తక్కువ కాదు, అవునా కదండి? ఇదంతా ఏంటి? స్వార్థం. మనుషుల మనసు కోసం మాట్లాడుతున్నాను నేను. మనుషుల మనసు ఎలాంటిదంటే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళని బాగా ప్రేమిస్తారు, వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఉన్న వాళ్ళని డిస్టెన్స్గానే ఉంచుతారు, అవునా కదండి? కన్నబిడ్డలతో సహా బాగా చదువుకునేవాడికి, చెప్పిన మాట వినేవాడికి వాడు అనుకుంటగానే అన్నీ కొంటారు. చెప్పిన మాట వినవాడికి వాడు అడిగినా ఇంకా టైం ఉందిలే చూద్దాంలే అంటారు, అవును కదండి? అది నీకు అంత లేదులే అంటారు, వాడుక భాషలో నీకంతా లేదంటారు. కాబట్టి దేవుని సందులో ఇది మనుషుల మనసు. మనుషుల మనసు ఎలాంటిది? స్వార్థపరమైనది, వ్యత్యాసాలు చూపించేది, ఏమండి, లంచాలు తీసుకునేది, మోసపూరితమైనది, హత్యలు చేసేది, తన ఆలోచన విధాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతమందికైనా కీడు చేయడానికి వెనకాడదు. ఇది మనుషుల మనసు. అపవాది మనసు ఎలాంటిది? అపవాది మనసు ఎలాంటిదంటే నీతిమంతులను పాడు చేయలేని మనసు అది, పరిశుద్ధులను పాడు చేయలేని మనసు, ఎస్పెషల్లీ దేవుని పిల్లల్ని త్రోవ తప్పించలేని మనసు. ఎవరైనా భక్తులు ఉంటే భక్తుల నుంచి త్రోసివేయాలి, భక్తి నుంచి తప్పించాలి. అది మనసు లాంటిది. అదండి అపవాది మనసు ఎలాంటిదంటే కొందరు హత్య చేస్తానంటండి, మొదటి 2 పోట్లు చచ్చిపోయినా సరే ఇంకా 10-12 పోట్లు పొడిచిన దాకా కసి తీరదంట. చచ్చిపోయినా సరే శవాన్ని పొడుతుంటారంట. కారణం ఏంటి? పగ. అర్థమవుతుందా? 1 పోటుతో 2 పోటుతో ప్రాణం పోయింది, అయినా సరే 10-12 పోట్లు పొడుతూనే ఉంటాడు ప్రాణం పోయి చచ్చిపోయిన శవాన్ని. కారణం ఏంటి? పగ. వాడు ఆవేశం దిగినంతగా పుడతాడట. అపవాదం మనసు అలాంటిది. వాడు ఒక్కరితో విడిచిపెట్టడు, ఆ కుటుంబం అంతటిని నాశనం చేస్తాడు. వాడు మంచివారిని చెడ్డవారిగా తయారు చేస్తాడు. దేవుని పిల్లల్ని దేవుని మార్గం తప్పించి దెయ్యం పిల్లలుగా చేస్తాడు. ఒకరినొకరు కొట్టుకునేగా చేస్తాడు, ఒకరినొకరు తిట్టుకునేలా చేస్తాడు, ఐక్యత లేకుండా చేస్తాడు, పోలీస్ స్టేషన్కి ఎక్కించేస్తాడు. ఒక పని చేయడు వాడు. ఏం చెప్పాడు దేవుడి దగ్గరికి వెళ్ళి? భూలోకంలో ఇటు అటు తిరుగుతూ అనే ప్రాంతాలు తిరిగి అన్నదమ్ముల మధ్య చిచ్చు పుట్టించి ఆస్తిగతాలు పెట్టి నరుక్కుని చచ్చినట్టుగా చేశాను. అక్కజలు జుట్టు పట్టుకుని ఇద్దరు కలిసి రాయి మీద పడిపోయి చచ్చిపోయేటట్టుగా చేశాను. అత్తకోళ్ళు కొట్టుకుని కత్తులు ఇచ్చుకుని నరుక్కున్నట్టుగా చేశాను. కొన్ని ఇళ్ళు గృహాలు అగ్ని ఆకుతూ చేశాను. ఇలాగా నీ మనుషులైన వారికి అనేకమైన కీడులు చేసి వచ్చానని చెప్పడలేదా దేవుని సందును? దేవుని స్తోత్రం. వాడి మనసు ఏంటంటే భూలోకంలో ఉన్న ప్రజలకు కీడు చేయడమే వాడి మనసు. ఎస్పెషల్ దేవుని పిల్లలకు కీడు చేయడమే వాడి మనసు, దేవుని పిల్లల్ని పాడు చేయడమే వాడి మనసు. కాబట్టి దేవుని మనసు, అపవాది మనసు, మనుషుల మనసు
3 మనసులు తెలుసుకుందాం మనం. ఇందులో సుపీరియర్ అయింది ఏంటంటే దేవుని మనసు. దేవుని మనసు చాలా ఖచ్చితమైనది, ప్రేమ కలిగింది, శాశ్వతమైనది, నిస్వార్థమైనది. కాబట్టి అట్టి దేవుని మనసులో మొట్టమొదటి గుణం ఏంటంటే ప్రేమ, రెండోది క్షమాపణ, మూడోది ఇచ్చుట. మొదటిది ప్రేమ, రెండోది క్షమాపణ, మూడోది ఇవ్వడం. ఈ 3 మనం కలిగి ఉండాలి దేవుని పిల్లలమైన వారు. ఆ 3 గుణాలు కలిగి ఉంటేనే మనం దేవుని పిల్లలమని అనిపించుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక చూద్దాం, అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేనే త్వరగా తీసేస్తానండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. చాలండి. మనం ఏం కలిగి ఉండాలంట? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి అంటున్నాడు. ఎందుకు ఉండాలి మనం? ఎందుకు ఉండాలి ఏమ్మా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండమంటున్నాడు. ఏంటని కలిగిన మనసు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మొదటిది ప్రేమ, రెండోది క్షమాపణ, మూడోది అవసరతను తీర్చుట, ఆపదలు ఉన్న వారిని ఆదుకునుట. ఈ 3 మనసులు ఆయనవి. అవునగా చెప్పండి. కాబట్టి ఈ 3 మనసులు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి అంటున్నాడు. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి. మనం ఎవరో మనం మాట్లాడండి. నేను చాలా నెమ్మదిగా చెప్పాలనుకుంటున్న వాక్యం చెప్పనవారు మీరు. మీకు అర్థమవుతుందా? మనం ఎందుకు అలా ఉండాలి? దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రతి ఆరాధనకు వస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు. ఇన్ని చేసి నువ్వేం కలిగి ఉండాలి? క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు నీవు కలిగి ఉండాలి. అట్టి ప్రేమ కలిగి ఉండాలి, అట్టి క్షమించే మనసు కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటారు మీరు. చాలామంది క్రైస్తవులు ప్రేమ కలిగి ఉంటారు. ఎవరు ఎలా ప్రేమ కలిగి ఉంటారు? వారి బిడ్డలు ఎలా ప్రేమ కలిగి ఉంటారు, బంధువులు ఎలా ప్రేమ కలిగి ఉంటారు. ఏమండి? రక్త సంబంధులు ఎలా ప్రేమ కలిగి ఉంటారు, కానీ పొరుగువారు ఎలా ప్రేమ కలిగి ఉండరు. దేవుని స్తోత్రం, అవునగా చెప్పండి. పొరుగువారు వల్ల ప్రేమ కలిగి ఉండరు, కానీ పొరుగువారి వల్ల ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు చేసింది అదే. అవునగా చెప్పండి. పాపముల చేత, అపరాధముల చేత చిన్న స్థితిలో ఉన్నాం మనం. అప్పుడు మనం ఏమై ఉన్నాం? పొరుగువారమై ఉన్నాం. ఆయన సమీపస్థలం కాదు కదా, ఆయన సంబంధం కానే కాదు. అయినా సరే ఆయన ఏం చేశాడు? మన వీళ్ళ ప్రేమనే వెల్లడి చేసి లోకానికి వచ్చి శిలువమరణం పొంది మన పాపములు భరించి 3వ దినాన్ని లేచి పునరుత్థానుడై మరణములను విరిచి దేవుని సన్నిధానంలో పునరుత్థానుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కార్యం చేయకపోతే ఇవాళ మనం దేవుని పిల్లలం అవుదుమా? మనం రక్షింపబడదుమా? మీ ప్రేమ మీ బిడ్డల మీద చూపించడం గొప్ప కాదు, అది అన్యులు కూడా చేస్తారు. అవునా కదా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళ పిల్లల కొరకు ఆస్తి కూడా పెడతారు, వాళ్ళ పిల్లల కొరకు మంచి బట్టలు తీసి చదువులు చదివించి ఉద్యోగాలు చేయిస్తారు. అది కాదు గొప్ప. మనం ఏమై ఉండాలి? పొరుగు వారికి మేలు చేయాలి. దేవుని స్తోత్రం. పొరుగు వారిని ప్రేమించాలి. మన మధ్యలో ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, మీ కోడలు గర్భిణీ స్త్రీతో ఉందనుకోండి, 4 నెలలు 3 నెలలు గర్భిణీ. మీ అందరూ ఏం చేస్తారు? మీ కోడలు గర్భిణీతో ఉంటే రోజుకో పట్ల పట్టుకొచ్చి పెట్టరా? కనీసం రోజుకి కాకపోయినా బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్టమైంది పట్టుకొచ్చి పెట్టరా? అలాగే మన సంఘంలో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే, ఆమె తల్లి దగ్గర లేదు, కుటుంబం సరైనది కాదు, అత్తమామలు లేరు, కాబట్టి మనం ఏదైనా 10 రూపాయలతో కొనుక్కెళ్ళి పిల్ల చేతికి ఇద్దామని మనసు కలిగి ఉండాలి. మీకు ఉండాలొద్దా? ఇవి ఉన్నాయి మన దగ్గర? అబ్బే ఉన్నాయా? మరి ఉండాలి. నీ కోడలో గర్భిణితో ఉంటే నువ్వు ఖాళీ చేతులతో వచ్చేస్తావా? 10 రూపాయల వల్ల నీకు పోయిందేంటి చెప్పండి? అప్పుడు ఆ పిల్ల అంత సంతోషపడుతుంది. అయ్యో, నా సంఘంలో నా అమ్మ కాబట్టి, నా అక్క కాబట్టి 10 రూపాయల పప్పలు తీసుకొచ్చి నాకు పెట్టింది, ఒక పండు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ లోపల ఉంటే ఎంత తృప్తి పడతాడు? ఆడికి వెళ్తుంది ఈ ఆహారం. వందనాలు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? ఇప్పుడు చెప్పడు. పుట్టిన తర్వాత 2-3 ఏళ్ళు పోయిన తర్వాత వందనాలు మామ, అమ్మమ్మ అంటాడు. అండా ఈ ఆలోచన తలపులు ఉండొద్దా మనకి? తింటే పోతుందండి, ఖర్చు పెడితే పోతుంది. చేతిలో ఉన్న 10
దాని గురించి కాదు, మనం ప్రేమకు చూపించాలి. సంఘంలో ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె కోసం నిత్యం ప్రార్థన చేయాలి. ఏదైనా మా చేతులు ఉంటే పట్టుకెళ్ళాలి. అదే మనకు వాళ్ళు గర్భిణీతో ఉందనుకోండి, ఏం చేస్తాం? ఓ నెలలో పోకుండా ఉడుతాం, నెలలో పొంగడాలు వండుతాం, మరో నెలలో అరుసులు వండుతాం, అవునా? బూర్లు వండుతాం, పులిహోర వండుతాం, ఏదో ఒకటి చేసుకెళ్ళి పెట్టాలి. అది ప్రేమ. నీ కోళ్ళకు నువ్వు పెట్టుకోవడం గొప్ప కాదు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ అత్తమామలు ఉండరు, తల్లిదండ్రుల దగ్గర ఉండరు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి ఉంటుంటారు పాపం. అలాంటి వాళ్ళకి పెట్టొద్దా మనం? దేవుని స్తోత్రం. అది దేవుని మనసు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఒక అబ్బాయిని చూసి అంటుంటారు కొంతమంది, వాడి చేతిలో ఉంది ఎవరికైనా కొంచెం పెడుతుంటాడు. వాడు పెడతాడా పెట్టడా? ఎదిగిన తర్వాత ఎవరికైనా సరే ఏదైనా సాయం చేయాలంటే వెనకాడ్డు. అప్పుడు ఏమంటారు సాయం పొందిన వాళ్ళు? ఈయన నాన్న మనసు ఉంది అతని దగ్గర, వాళ్ళు తీరుతారా తీర్చడానికి చూడ్డం. మధ్యన పడిపోతాడు, డబ్బు ఇప్పిస్తాడు, అతని దగ్గర ఉంది ఇచ్చేస్తాడు, తర్వాత ఇవ్వకపోయినా తిరిగి వెళ్ళి తిడతారు, ఫోన్లే అంటాడు. నిజంగా నాన్న మనసు ఉంది. ఏదో అన్యాయపు సర్వీసులోనే అంటే మా నాన్న మనసు కలిగి ఉన్నాడు అంటే చూసారా? న్యాయమైన సర్వీసులో మీరు ఉండొద్దా? మీ నాన్న మనసు. మీ నాన్న ఎవరు? నేనా? అదే యేసయ్య మనసు కలిగి ఉండాలి మీరు. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉన్నది. కాబట్టి చెప్తున్నాడు. రోమాపత్రిక చూడండి 13:10. త్వరగా తీయాలి మీరు. రోమాపత్రిక 13:10. చూసారా? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రంను నెరవేర్చుటట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ ఏం చేస్తుంది? ఇంకేం చెప్పుకున్నాం మనం? ప్రేమ నష్టపరుచుకుంటుంది, పొరుగువారి ఆశను తీరుస్తుంది, మన వారిని ప్రేమించదు, పొరుగువారిని ప్రేమిస్తుంది, అవునా? పొరుగువారి కోసం ప్రార్థన చేస్తుంది. ప్రేమ ఇంకేం చేస్తుందంట? ఎదుటివారి కీడు చేయదట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమ కలిగినట్టుగా నడుచుకోవాలట. ప్రేమ కలిగిండి ఆ ప్రేమలో నడుచుకోవాలట. ప్రేమని కలిగి ఉండాలి, అందులో నడుచుకోవాలి. కలిగి ఉండడం వేరు, నడుచుకోవడం వేరు. ధనం ఉండడం వేరు, దానికి ఇతరులకి సహాయం చేయడం వేరు. అవునగా చెప్పండి. ధనం చాలామంది దగ్గర ఉంటుంది, కానీ అందరికీ సహాయం చేసే మనసు ఉండదు. వాళ్ళ ధనాన్ని వాళ్ళే దోచుకుంటారు, వాళ్ళ అవసరాలకి వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. పొరుగు వారికి ఎంత మాత్రం కూడా సహాయం చేయరు. అది గొప్ప కాదు. ధనం ఉండడం గొప్ప కాదు. ఉన్న ధనాన్ని ఇతరులకి పంచడము లేక ప్రేమ కలిగి సహాయం చేయడమే గొప్ప. అవును కదండి? అప్పుడు ఆ ధనం మాట్లాడుతుంది. వెళ్ళి బీరువాలో ఉన్న ధనం మాట్లాడుతుందా? బీరువాలో 10 లక్షలు పెట్టుకున్నాం అనుకోండి, నీతో మాట్లాడుతుందా? నిన్ను ఎంత ఎట్టానే ఎట్టేటప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నావే అని అడుగు బీరువా దగ్గరికి వెళ్ళి. నేను ఎంత ఉన్నానే అంటదా? మనం కొంత అట్టుకెళ్ళా కదా, ఇంకొంతే ఉన్నానంటదా? అందు. కానీ కొంత తీసి పొరుగు వారికి ఆపరేషన్ అయ్యేటప్పుడు సహాయం చేయి, సాక్ష్యం చెప్పి మాట్లాడుతుంది ధనం. చెప్పదా? సహోదరి ఇంటికి వెళ్ళాను, కొంత ఏదో పొలం కొనుక్కోవాలనుకుంది, ఇల్లు కొనుక్కోవాలనుకుంది, ఇల్లు ఉంటే తర్వాత కొనుక్కుంటే నువ్వు బాగుపడితే చాలే బాబు అని ప్రేమ చూపించి నాకు ₹1,00,000 ఇచ్చింది అని ధనం మాట్లాడుతుందా? సాక్షి రూపంలో. అది బీరువాలు ఉంటే మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతుంది? దొంగల రూపంలో వచ్చి మాట్లాడుతుంది. నీ తల మీద బండేసి కొట్టి అప్పుడు పట్టుకెళ్ళిపోతుందని చెప్పి పట్టుకెళ్ళిపోతుంది. చూసారా? ధనం ఉండడం మంచిదే, కానీ అది దేనికి ఉపయోగించాలి? దానివల్ల సాక్ష్యం రావాలి. మనకి ఆస్తి ఉండడం మంచిదే, దానివల్ల సాక్ష్యం రావాలి. పిల్లలు ఉండడం మంచిదే, వాళ్ళ మంచి సాక్ష్యం ఉండాలి. భర్త కలిగి ఉండడం మంచిదే, ఆ భర్త వాళ్ళు మంచి సాక్ష్యం ఉండాలి. అనేక మంది స్త్రీలను తిడుతూ తోవంటెళ్ళు వాళ్ళు కామెంట్లు చేస్తూ వాళ్ళ కొబ్బరికాయలు ఏడు కొబ్బరికాయలు దొంగతనం చేసుకొచ్చేసి పొరుగు వారు కోడిపెట్టలు తీసుకెళ్ళి ఆ ఇంటికలు కూడా కనపడకుండా భూములు కప్పేసి రాత్రి రాల్చి పేల్చుకుని తినేసి ఇలాంటి భర్తలు తాగుబోతు భర్తలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఏమ్మా ఇప్పుడు జరగట్లేదు, దేవుడి దేవాలు ఇంతకుముందు జరిగి ఇలాంటివన్నీ జరిగిందా? మన గ్రామంలో జరిగి దేవుని స్తోత్రం. ఏమండి? వాళ్ళ కోడిపిల్లలని అయితే మ్యాచ్ వేసి పెంచడం, ఎదురాళ్ళ కోడిపిల్లలకైతే రాయిలు వేసి కొట్టడం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఏం కలిగి కూడా ఉండాలి? మనం క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి, అట్టి ప్రేమను కలిగి ఉండాలి. పొరుగువారికి కీడు చేయదంటే ప్రేమ. పొరుగువారికి ఏం చేయదంట? కీడు చేయదంటే మేలే చేస్తుందటండి.
అలాంటి మనసు కలిగి ఉండి ఏం చేసినట్టు మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు లెక్క. దేవుని స్తోత్రం. అనగా దేవుని ఉద్దేశమును, దేవుని చిత్తమును, దేవుని ప్రేమను మనం నెరవేర్చినట్లు లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మరొక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 23:34 చూడండి. అక్కడ క్షమాపణ గురించి చెప్తుంది. లూకాసు వార్త 23:34. గట్టిగా చదవండి. మీకు మీరు చదువుకుంటే ఎందుకు? యేసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. ఈరోజు ఈ పరిశుద్ధ శుక్రవారంలో సిలువ మాను మీద ఉండి ఆయన ప్రాణం విడిచిపెడుతూ వారు చేస్తున్నవన్నీ కూడా వారు తెలియదు కనుక వారిని క్షమించమని తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా, దేవుని మనసు ఎలాంటిది? మళ్ళీ క్షమాపణ. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుని మనసులో ఏముండాలంట? క్షమాపణ ఉండాలి. వాక్యం ఎరిగి నీ భర్తని హింసిస్తున్నా, వాక్యం ఎదుగు రాని నీ బంధువులు నిన్ను నీ కీడు చేయాలని తలపెడుతున్నా, నీ వారి కోసం ఇదే ప్రార్థన చేయాలి. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగురి కనుక వీరిని క్షమించు. అవునా కదండి? ఏమ్మా? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరెరుగురి కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అప్పటికి దేవుని రాజ్యము, దేవుని చిత్తము, దేవుని కృప, ఆయన వాత్సల్యము ప్రజల పట్ల ఆయన యొక్క ఉద్దేశము ప్రజలకు తెలియదు. యేసుప్రభు వచ్చిన తర్వాతే తెలిసింది. అవును కదండి? కాబట్టి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. తెలియక వాక్యం ఎరిగిన వారు మనకి కీడు చేస్తే అది కూడా దేవునికి అప్పగించాలి. ఏమండి? వాక్యం ఎరిగిన వారు ఇంకా ప్రతి కీడికి చేస్తే వారికి తెలియక చేస్తున్నారని దేవునికి అప్పగించాలి. ఒక దినము దేవుడు వారిని ఏం చేస్తాడు? క్షమించమన్నప్పుడు వారికి ఆలోచన కలుగజేస్తాడు. వారి ఆలోచన విధానాన్ని మారుస్తాడు. ఒకరోజు దావీదుని సౌలు తరుముగా సౌలు ఆలోచన విధానం మారిందా లేదా? చెప్పాలి మీరు. మారలేదా? మారిందా లేదా? మారింది. పగ ప్రేమగా మారిపోయింది. నా ఆశీర్వాదం కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక, నా అభివృద్ధి నువ్వు పొందుదుగాక, తుదకి మహాభివృద్ధి చెందుదుగాక. కానీ ఆలోచన విధానం మారింది, కానీ శిక్ష మాత్రం మారలేదు. అవునగా చెప్పండి. దేవుడు న్యాయం తీర్చాడు. అక్కడ తన పగే తను చంపేసింది, తన ద్వేషమే తనని చంపేసింది, తన కోపమే తనని చంపేసింది, తన అసూయ తనని చంపివేసింది. కాబట్టి ఎవరి మీద కోపపడొద్దు, ఎవరి మీద అసూయ పడొద్దు, ఎవరి మీద శత్రుత్వం కలిగి ఉండొద్దు. ఎవరైనా వాక్యం ఎరుగక నీకు హాని చేస్తే వారు తెలియకే హాని చేస్తారని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసి దేవునికి అప్పగించినప్పుడు ఒక దినమ నీకంటే మంచి స్వార్థకురాలుగా, ప్రార్థనా పరురాలుగా దేవుడు వాళ్ళని మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఇంకోటి కూడా చూడండి. మొదటి కొరింథీ 11:1 చూడండి. మొదటి కొరింథీ 11:1. మీరు నన్ను పోలి నడుచుకునండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? కొరింథీ పట్టణం సంఘాలకి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి. చూసారా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే తండ్రి అయిన ప్రేమ కలిగి జీవించడైనా ఆయన శిక్షించిన వారిని క్షమించాడు, ఆయన ప్రేమను చూపించాడు, ఆయన చిత్తం నెరవేర్చడానికి అనేక హింసలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పొందాడు. ఒకటితో ముమ్మారు 40 దెబ్బలు తిన్నాడు. 3 సార్లు. యేసుప్రభు ఒకసారే కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన 3 సార్లు తిన్నాడు. యేసుప్రభు గారిని నిలువుగా సిలువ వేస్తే ఆయన తలకిందుగా సిలువ వేశారు. రంపాలతో కోసరే అయింది, కొయ్యలేదా? మరి ఇవన్నీ దేనికి భరించాడు? తండ్రి అయిన ప్రేమను రుజువు చేయడానికి. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. వాక్యం వింటున్న మనం కూడా ఏం చేయాలి? నువ్వు ఇంకొక సాక్ష్యం చెప్పగలగాలి. ఇదిగో నేను దేవుని ప్రేమ కలిగి నడుచుకుంటున్నాను, నేను దైవజనుల దగ్గరికి వెళ్ళాను, నేను నా దగ్గర ఉంది కొంత సహాయం చేశాను, లేకపోతే నా పొరుగువారి దగ్గరికి వెళ్ళాను, నా పొరుగువారు అన్యుల యొక్క కుటుంబంలో ఒక గర్భిణీ స్త్రీ అమ్మాయి గర్భిణీతో ఉంటే
ఆమె పరిచర్య చేశాను, ఆమె పిండి వంటలు పెట్టాను. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు లేరు, ఉంటే వాళ్ళు తెచ్చి పెట్టేవాళ్ళు. నువ్వు కూడా అలా తీసుకెళ్ళి పెట్టు, దేవుడు నీకు మేలు చేస్తాడని ఇతరులకి సాక్ష్యం చెప్పాలి. నువ్వు చేయగలిగితే ఇతరులు చెప్పగలవు, లేకపోతే చెప్పలేవు. అవునగా చెప్పండి ఏమ్మా, ఆనో ఆనో అని అనండి. అప్పుడు మీరు వాక్యం వింటున్నారనుకుంటాను. మౌనంగా ఉన్నారనుకో, మౌన నిద్రలో ఉన్నారనుకుంటాను. దేవుని స్తోత్రం. అది కాబట్టి ఏం చేయాలి, మనం చేసే ఇతరులకి చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి, మాట్లాడండి అమ్మా. మనం చేసే ఇతరులకి చెప్పాలి. అది ఆయన అదే చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? వాక్యాన్ని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? భక్తులను పోలి నడుచుకోవాలి. కాబట్టి అది ప్రేమ, దేవుని ప్రేమ. చూడండి అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికుల దీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వ్రాలాడుట చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను, న్యాయమాత అతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది. న్యాయమాత అనగా రెండంకేస్తుంది. అక్కడ మూల భాషలో చూసుకున్నట్లయితే ఏముంది అక్కడ? ధర్మదేవత అని ఉంది. ఆ ధర్మదేవత అతను బ్రతకనది అంటున్నారంట. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు తన శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుంటూ చూసి అభిప్రాయం మాని ఇతడు ఒక దేవతని చెప్పచాగిరి. దేవుని స్తోత్రం. సరే, కొన్ని సముద్రాలు దాటుతూ వాడల్లోనూ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ములుగుతూ తేలుతూ చలి పట్టి బట్టలు లేక రానా పరిస్థితుల్లో ఒక ద్వీపానికి చేరుకున్నారు పౌలు తనతో పాటు కొంతమంది అనుచరులు. అది ఆదివాసుల ద్వీపం. అది ఆ ద్వీపానికి చేరినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఆదివాసులు కొంతమంది వాళ్ళని చలితో ఉన్నారని, ఉనికిపోతున్నారని నిప్పు రాజబెట్టి కొన్ని పుల్లలుంటే అక్కడ వేసి వేడి చేసి చలి కోసుకోమని చెప్పి ఆదరించారట. అయినా సరే చలి తగ్గట్లేదట. ఈయన ఒక్కడి చలి తగ్గుతుంది, మిగతా ఈయనతో ఉన్నవారు చలి అందరూ చలి తగ్గాలి కదా మరి. అందుకని వాళ్ళకి మేలు చేయలేని నేను ఏం చేసినంట, ఆ ద్వీపంలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి కొన్ని మోపు పుల్లలో ఏరుకొచ్చి ఆ అగ్ని రాజబెట్టిన దాని మీద ఆ మోపులలో వేసేదంట. వేస్తే కింద నుంచి అంటుకుని వస్తున్నప్పుడు అగ్ని కాక వస్తుంది కదా మోపులోకి వచ్చినప్పుడు ఇలా చేయి పట్టుకుని అందరికంటే ముందుగా ఈయనే చేయి పెట్టి కాస్తున్నాడంట. కాస్తున్నప్పుడు అందులోంచి పాము వచ్చి ఆయన చేయి పట్టుకుందంట లొంగేసి. ఎవరు పౌలు గారు చేయి పట్టుకుందంట. అప్పుడు అంటున్నారట వాళ్ళు, ఎవరు చలి కాచుకుని ఆదరించబడాలని వెళ్ళాడో ఆ చుట్టూ ఉన్న ప్రజలు, ఇప్పుడు ఇది తప్పకని చంపేస్తుంది. న్యాయమాత మాత్రం విడిచిపెట్టదు. తుఫాన్లు తప్పించుకున్నాడు, సముద్రాలు తప్పించుకున్నాడు, సుడిగాలు తప్పించుకున్నాడు, ఈ పాము మాత్రం తప్పక పొడిచి చంపేస్తుంది వీడిని అని అనుకుంటున్నారటండి. చూడండి, ఎవరి కోసం వెళ్ళాడైనా? ఆయన కోసమా? వాళ్ళకి మేలు చేయాలని వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో మనం మేలు చేయాలనుకున్నప్పుడు కూడా ఆ మేలు దగ్గర నుంచి కీడు ఎదురొస్తుంది, అవమానం ఎదురొస్తుంది, నిందలు వస్తాయి. అయినా సరే మనం భరించాలి. అయితే ఆయన ఏం చేసేటట్ట కాసేపు ఉంచి దాన్ని విదిరించి అగ్నిలో వేసేసాడు. వేసిన తర్వాత అది కప్పగా కరిసే ఉంటుంది. ఇంతసేపు ఉన్నది, ఇంతసేపు చుట్టింది, ఇలా బిగబట్టింది, ఆ చెయ్యి వాసన వాసిపోద్ది, లేకపోతే ఆడు పడి చచ్చిపోతాడు. ఒక ఆలోచన చూసారా? వాడు చనిపోతాడని చెప్తే అనుకుంటారటండి. చూసారా? చాలాసేపు చూసేటప్పటికి ఆ చెయ్యి వాసిపోలేదంట, ఆయన చనిపోలేదట. అప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారట, వాళ్ళ ఆలోచన మార్చుకున్నారట. ఏమన్నారు అతన్నప్పుడు? ఇతడు ఒక దేవత, ఇలాంటి పాములు ఏం చేయలేవు, ఇలాంటి తేళ్ళు ఏం చేయలేవు, ఇలాంటి దెయ్యాలు ఏం చేయలేవు. ఇతడు ఒక దైవజనుడు, అభిషేకం కలిగిన వాడు, ఇతనికి ఏ హాని జరగదు. చూసారా?
మరి ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆయన ప్రేమ చూపించేందుకు ఏమొచ్చింది? తిరిగి ఆయన హాని కోరుకున్నారండి. కానీ కొన్ని నిమిషాల తర్వాత అభిప్రాయం మారిపోయింది. దేవుడు ఆయన వైపు తిప్పాడలేదు, వాళ్ళని వాళ్ళ మనసుల్ని తిప్పాడు. నువ్వు ఓర్చుకునే మనసు కలిగి ఉంటే, కీడుకు ప్రతి చేయకుండా ఉంటే, మాటకి ప్రతి దోషం మాట్లాడుకుంటూ ఉంటే, ఒకరు నీ కీడు చేయాలని తలపెడితే కీడు చేయకుండా ఉంటే, ఒకరు నిన్ను గుద్దితే తిరగ గుద్దుకుంటే, ఏమండి నీకేం జరుగుతుందంట? మేలే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చేస్తారు దేవుడు. వెంటనే దేవత అని చెప్పారు, అంతకుముందు ఆ పాముని దేవత అని చెప్పారు, న్యాయమాత అని చెప్పారు దాన్ని. అవునా? కాబట్టి దేవుని సంధానంలో వాళ్ళ ఆలోచన విధానం మారాలంటే మన ప్రేమ ఇప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. మన కీడు తలపెట్టినా, మనకు హాని చేసినా ఆయన ఏమని అన్నాడా? అనలేదు. అది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని మనసు. చూడండి, ఎపిసోడ్కి రాసిన పత్రిక చూడండి 5:1-2. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5:1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకుని, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకునేది చూసారా? కాబట్టి మీరు దేవుని పోలు నడుచుకోవాలట. క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? అర్పణగా బలిగా అయిపోయాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రేమించి ఏం చేసి పరిమళ వాసనగా మార్చాలనుకున్నాడు. అనగా మరణపు వాసన పోయి జీవపు వాసన చూడాలనుకున్నాడు. అపవిత్రత పోయి పవిత్రంగా చూడాలనుకున్నాడు. అపరిశుద్ధత పోయి పరిశుద్ధతగా జీవించాలనుకున్నాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు. పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో మనల్ని బాగు చేసి జీవము గల దేవుని రాజ్యమునకు వారసులుగా చేశాడు ఆయన. అవును కదండి? కాబట్టి అట్టి మనసు కలిగి మీరు జీవించమని చెప్తున్నాడు. ఆయన పోలు నడుచుకోమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆఖరికి ఒక వచనాన్ని చూపి ముగిస్తాను మీకు. రోమాపత్రిక 2:6-7 వచనాలు. రోమాపత్రిక 2:6-7 వచనాలు. త్వరగా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.